హాయ్ హలో వెల్కమ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ హైలైట్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫుడ్ వ్లాగ్ అండి. బిర్యానీ చేస్తున్నాము మేము. ఈరోజు బిర్యానీ తినాలనిపించి బిర్యానీ చేయడం స్టార్ట్ చేసాము. ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. ఈ బిర్యానీ వచ్చేసి అంబూర్ చికెన్ బిర్యానీ అండి. ప్రాసెస్ కొంచెం ఈజీగానే ఉంటుంది, చూడండి. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చి ఉంటుంది కదా, అది తీసుకొని లోపల గింజలు తీసేసి సపరేట్గా బౌల్లోకి ఉట్టి మిర్చి వరకు ఆ హాట్ వాటర్లో వేసుకోవాలండి పొయ్యి మీద. మీకు ఎన్ని అంటే నేనైతే 12 తీసుకున్నాను. ఎవరి స్పైస్నెస్కి వాళ్ళ అడ్జస్ట్మెంట్గా 10 to 12 అలా తీసుకోండి. అలా ఎండుమిర్చీలన్నీ హాట్ వాటర్లో వేసి అన్నీ వేసాక ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసి అలా వాటర్లో కాసేపు నాననివ్వండి. ఇప్పుడు ఆ గిన్నె పక్కకు పెట్టేసుకొని పొయ్యి మీద ఒక బిర్యానీ పాట్ పెట్టుకొని గరం మసాలా దినుసులు అన్నీ వేసుకోండి. అంటే మీరు ఏమేమి వేసుకుంటారో యూజువల్గా బిర్యానీకి ఆ గరం మసాలా దినుసులు అన్నీ వేసుకోండి. ఇక్కడ నేను 1 kg చికెన్తో ఒక 4 to 5 మెంబర్స్కి వచ్చేలాగా ప్రాసెస్ చెప్తున్నాను, చూడండి. బేసిక్గా తెలియని వాళ్ళ కోసమని చెప్తున్నాను. ఇక్కడ మేము ఏమేమి వేసామంటే గరం మసాలా దినుసులు, లవంగాయి, జాజి పువ్వు, షాజీరా, యాలుక్కాయి, అండ్ చిన్న యాలుక్కాయను పెద్ద యాలుక్కాయ కూడా ఒక 2 వేసాము. నెక్స్ట్ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అండ్ స్టార్ పువ్వు లాగా వస్తుంది, అది వేసాము. అవన్నీ వేసాక నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 పెద్ద పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్నాను స్లైసెస్ లాగా, అండ్ 5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను నేను, అండ్ ఆల్సో 3 టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను అందులోకి. ఆనియన్స్ అనేవి బాగా డార్క్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. అవి అలా వేగాక బాగా అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి అవి కూడా కొంచెం వేగాక టొమాటో కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కుకింగ్ మా హస్బెండ్ చేస్తున్నారు. నాకు కుకింగ్ రాదనుకోకండి, నాకు వచ్చు కుకింగ్. కాకపోతే ఆయనకు కొంచెం ఇంట్రెస్ట్ ఇలా బిర్యానీ, చికెన్ బిర్యానీ అలా చేయడం. పైగా ఒకళ్ళు కుక్ చేస్తే ఒకళ్ళు షూట్ చేయాలి కదా, అందుకని ఆయన కుక్ చేస్తున్నారు, నేను షూట్ చేస్తున్నాను. నేను మధ్య మధ్యలో హెల్ప్ చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు మనం ముందు నానబెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి పేస్ట్ వేసుకోవాలి. ఆ ఎండుమిర్చితో పాటు నేను జీడిపప్పు, అల్లం, వెల్లుల్లిపాయ కూడా వేసాను మిక్సీలో. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీగా లేకపోవడాన అది కూడా వేసాను అందులో. ఇక్కడ మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి స్పైస్ అడ్జస్ట్మెంట్ కోసం మా ఆయన కొంచెం కారం కూడా వేశారు. ఈ కారం అనేది మీ ఇష్టం, స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం మేము వేసుకున్నాము, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి ఈ పార్ట్ వరకు. అండ్ నెక్స్ట్ చికెన్ యాడ్ చేయాలి. ఇక్కడ మేము చికెన్ వచ్చేసి 1 kg తీసుకున్నాము. ఇక్కడ మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసాము. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేశాక కాసేపు తిప్పి మూత పెట్టేసాము. ఒక 1 to 2 minutes కుక్ అయ్యేలాగా అలాగా. నెక్స్ట్ ఇప్పుడు మనము ఒక 3 to 4 స్పూన్స్ పెరుగు యాడ్ చేసాము ఇందులో. బిర్యానీ టెక్స్చర్ అనేది కొంచెం సాఫ్ట్నెస్ కోసం అని చెప్పి ఇందులో మనం పెరుగు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో మనం ముందుగా ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, జీడిపప్పు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఇందులో వేసుకొని మిగిలిన కొంచెం జార్లో ఉన్న కొంచెం పేస్ట్లో వాటర్ పోసుకొని తిప్పుకొని అందులో కలుపుకోండి. అది కొంచెం పేస్ట్ అనేది కొంచెం జ్యూసీగా వస్తుంది అందులో వేసుకున్న తర్వాత. ఆ పేస్ట్లో అనేది కొంచెం చికెన్ కాసేపు ఒక 3 to 4 minutes కుక్ అయ్యేదాకా ఉంచుకోవాలి. అండ్ ఇక్కడ మాకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాము.
ఇప్పుడు మనం స్పైసెస్‌ని బ్యాలెన్స్ చేయడానికని చెప్పి ఒక లెమన్‌ని స్క్వీజ్ చేసుకుంటున్నాము. ఈ పార్ట్ అనేది కూడా మీ ఇష్టం. స్కిప్ చేయాలంటే చేయొచ్చు, వేసుకోవాలంటే వేసుకోవచ్చు. స్పైస్ తక్కువ తినేవాళ్ళు డైరెక్ట్ స్కిప్ చేసేయండి. అలా ఒక 5 మినిట్స్ కుక్ అయ్యాక ఇక్కడ మనం గరం మసాలా పొడి వేసుకుంటున్నాం. ఒక 2 టీ స్పూన్స్ గరం మసాలా పొడి వేసుకుంటున్నాము. నెక్స్ట్ ఆ చికెన్ అనేది మూత పెట్టి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం రైస్ తీసుకోవాలి. మేము చిట్టి ముత్యాల రైస్ వాడుతున్నాము ఈ బిర్యానీకి. మేము ఇక్కడ రైస్ అనేది 1/2 kg 2.5 గ్లాసెస్ రైస్ తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఆ చికెన్‌లో వచ్చేసి వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. అంటే ఇంకా రైస్ వేసుకోలేదు. నానబెట్టి పక్కన పెట్టాం కదా! ముందు వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. రైస్‌కి సరిపోని వాటర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి మనం 2.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాము. ఇక్కడ 4 గ్లాసెస్ వాటర్ పోసాము. ఆ వాటర్ పోసిన 1-2 మినిట్స్‌కి మనం రైస్ యాడ్ చేసాము. చిట్టి ముత్యాల రైస్ అనేది ఎక్కువసేపు నానవసరం లేదు. అవి బాగానే కుక్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి మొత్తం పైనుంచి కింద దాకా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5-6 మినిట్స్ దాకా ఇక కదిలేయకూడదు. అలాగే మూత ఉంచేసి కొంచెం కుక్ అయ్యాక మళ్ళీ ఒక్కసారి పైన తిప్పుకొని మళ్ళీ పెట్టుకోండి. దించే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఎంజాయ్ చేయండి బిర్యానీ. నా దగ్గర కొత్తిమీర అనేది లేదు, అందుకని యాడ్ చేయలేదు. సింపుల్గాను ఈజీగా తయారైపోయిన బిర్యానీ. ఎలా ఉంది ఏంటనేది, మీకు ఎలా కుదిరింది ఏంటనేది కూడా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు జెంట్స్ కుక్ చేసేటప్పుడు ఆ వంటగది సినారియో చూడండి. A few moments later. తర్వాత మనం కిచెన్ క్లీన్ చేసుకుంటే ఆ తృప్తే వేరు. నేను ఏ టైం అయినా కిచెన్ క్లీన్ చేసే పడుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్.